వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ ఎన్నికల అంశం ఓ కొలిక్కొచ్చేసింది. ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. అన్ని పార్టీలు అధిష్టానాలకు సంబంధించి ముఖ్యంగా భేటీలు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం అండ్ ముఖ్య నేతల భేటీ ఉంది. అండ్ బీజేపీకి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రకరకాల పొత్తులను చూసాం. వీళ్ళు కలుస్తారా కలవరా అన్నటువంటి వాటిని కూడా కలిసి చూపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో వీటిపైన కూడా అటు బీజేపీ కాస్త అంటే బీజేపీ లైన్లో కాస్త తక్కువ ఉండడం, బట్ అటువంటి వాటిపైన అక్కడ అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మరోవైపు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మీటింగ్కు సంబంధించి నిన్న హరీష్ రావు బహిరంగ లేఖ రాసినటువంటిది మనం చూసాం కదా. మీరు ఇచ్చినటువంటి హామీలు వీటన్నింటికి సంబంధించి కూడా మీరు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డికి అన్నటువంటి విధంగా ఆయన బహిరంగ లేఖ రాశారు. ఓవరాల్గా చూసినట్టయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ. మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అమర్నాథ్ గారు. అండ్ అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు, నమస్తే అండి. సుమిత్రా ఆనంద్ గారు. నమస్తే అండి. జ్యోత్స్న గారు నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నమస్తే అండి. లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. సుమిత్రానంద్ గారు, ఇక్కడ బాల్క సుమన్ అరెస్ట్ అంశం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంట్రో నేను చెప్పలేదు, కానీ ఈ విషయంలో చూస్తే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు, మంత్రి కారు మీద రాళ్ల దాడి చెయ్యడము, సో ఇటువంటివి జరిగినప్పుడు అరెస్టులు వీటికి సంబంధించిన కేసులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ అండి జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అమర్నాథ్ గారికి, తర్వాత లింగం యాదవ్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అక్కడ జరిగినటువంటి క్యాతన్పల్లిలో జరిగినటువంటి ప్రజాస్వామ్య హననం ఏదైతే ఉన్నదో అది స్పష్టంగా యావత్ తెలంగాణ గమనిస్తూ ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ సభ్యులు, పొత్తులో భాగంగా 4 సిపిఐ సభ్యులు, 14 మంది, అక్కడ మొత్తం 22 సభ్యులకు గాను 14 మంది బీఆర్ఎస్ కూటమికి అక్కడ ఉన్నారు, ఈ 2 పార్టీలకు కలిపి. ఇక్కడ కాంగ్రెస్ కు 7 మంది, ఒక ఇండిపెండెంట్ 8 మంది ఉన్నారు. మంత్రి గారు, ఆయన కుమారుడు ఎంపీ, 2 ఎక్స్-అఫిషియో ఓట్లు, 10 మొత్తం. అక్కడ 14 స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ కావాలని 2 సార్లు చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కావాలని గలాటా సృష్టించి ఏదైతే హాల్లో ఎన్నిక జరగాల్సినటువంటి హాల్లో మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా బ్యాడ్ టచ్ చేస్తూ వాళ్ళను అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం. మున్ని అనేటువంటి సిపిఐ సభ్యుడిని, కొత్తగా ఎన్నుకోబడినటువంటి సభ్యుడిని ఆ ఇండిపెండెంట్ సభ్యుడు, కాంగ్రెస్ లో చేరినటువంటి ఇండిపెండెంట్ సభ్యుడు మాట్లాడదాం రా, బయటకు వెళ్దాం రా అని చెప్పేసి రకరకాల ప్రయత్నం చేస్తే ఆయన కదలలేడు. కదలకపోతే కూర్చున్న కుర్చీతో సహా ఆయన ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తే ఈ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఈ మహిళా జర్నలిస్ట్ 6 ఉన్నారు, వాళ్ళు అడ్డెళ్ళి ఇట్లెట్లా ఎత్తుకపోతాం మా కౌన్సిలర్ అని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళను ఎట్లయితే తప్పించాలని బ్యాడ్ టచ్ చేస్తూ అక్కడ నుంచి తొలగించే ప్రయత్నంలో చేతులు మెలబెడుతూ రకరకాలుగా ఆ కౌన్సిలర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఈ గలాట ఒక 20 నిమిషాల పాటు సాగింది. ఆ దాడి, మంత్రి గారు చూడండి మీరు ఇక్కడ ఉన్నారు, ఇట్లా జరగొచ్చా, ఇది అన్యాయం కదా, ఎంఆర్ఓ గారు చూడండి మీరైనా ఇది ఆపండి, మా సభ్యుని ఎత్తుకెళ్లే ప్రయత్నం మీరు అడ్డగించండి అని చెప్పేసి ఎంత వీళ్ళు మహిళా జర్నలిస్టులు కంటతడి పెట్టినా అక్కడ పరిస్థితి మారలేదు. చివరిగా ఎంఆర్ఓ గారు, మీకు ఒక 2 నిమిషాల సమయం ఇస్తున్నా, ఈ సమయంలో మీ గొడవ సద్దుమణిగితే ఎన్నిక జరుపుతా, లేదంటే లేదని చెప్పేసి వాయిదా వేస్తా అని చెప్పేసి 1 నిమిషంలోనే ఎన్నిక వాయిదా అని చెప్పడం. జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు చూస్తే ఎవరికైనా బాధ, దుఃఖం కలుగుతుంది కదా. మహిళా జర్నలిస్ట్ కౌన్సిలర్లు వాళ్ళు పాపం చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఇదెక్కడి పరిస్థితి అని చెప్పేసి గగ్గోలు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసినాం. తర్వాత అక్కడే మంత్రి గారు స్వయంగా ప్రజాస్వామ్యాన్ని చేస్తూ పరిహాసం చేస్తూ అక్కడ ప్రసంగం చేస్తారు. మీరంతా కాంగ్రెస్ లో చేరితే అభివృద్ధి జరుగుతుంది, మీరు నాతో కలిసి ఉంటే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళకి చెప్పే ప్రయత్నం, మీరు మాతో ఉండండి అని చెప్పే ప్రయత్నం ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్కడ జరిగింది. తర్వాత రాళ్ల దాడి అంశంలో ఎవరి కారు ధ్వంసమైందో సీసీ ఫుటేజ్ తెప్పించిన, లేదా ఈ జరిగినటువంటి ఘటనలో ఆ హాల్ సీసీ ఫుటేజ్ తెప్పించిన జరిగింది ఏమనేది క్లియర్ గా కనిపిస్తుందండి. ఎట్లయితే ఆ చేయి లేపిన చేయిని దించే ప్రయత్నం చేసిండ్రో అట్లా ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ దుర్మార్గం ఏం జరిగింది, ఏం చేసింది అనేది అక్కడ తెలుస్తుంది. రాళ్ల దాడి జరిగిన చోట ధ్వంసమైంది బీఆర్ఎస్ లీడర్ కారు,
అలాగే ఓకే. ఆ ఒకసారి రాళ్ళు లింగం యాదవ్ గారి ఒక్క సమాధానం నిమిషం అండి. తీసుకుందాము. ఒక్క నిమిషం కన్క్లూడింగ్ ఆ రాళ్ళు ఎటువైపు నుంచి వచ్చినాయి, బాల్కా సుమన్ గారు ఎక్కడున్నారు? ఆ, బాల్కా సుమన్ గారికి ఆపోజిట్ సైడ్ నుంచి రాళ్ళేస్తే బాల్కా సుమన్ గారు రాళ్ళేసినట్టు ఎట్లయితది? ఇది అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఏవి తెప్పించినా క్లియర్ గా దాడి జరిగిందా జరగలేదా, ఎవరి కారు ధ్వంసమైంది, ఎవరు దౌర్జన్యానికి తెరలేపిండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఎవరు పరిహాసం చేస్తా ఉన్నారు, లింగం యాదవ్ గారు స్పష్టమవుతదండి. అటు బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఈ దాడుల సాగుతో అక్కడ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నారు. అండ్ ఇంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి కూడా అక్కడ ముఖ్యంగా సిబ్బందికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంటే ఏర్పాట్లు వాటి అన్నిటిపైన కూడా పలు ప్రశ్నలు వస్తున్నాయి, ఎక్కడ భద్రత అనేది కూడా. సో ఏంటి మీ సమాధానం? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు కో ప్యానలిస్టులకు డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇవాళ అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో 80% పైగా విజయాన్ని సాధించి ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు అని మరొకసారి నిరూపితమైంది. ఇవాళ దానిలో భాగంగానే ఇవాళ ఎక్కడ అయితే కొన్ని చోట్లల్లా హంగు ఏర్పడిందో అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్ట్రేషన్ కు లోనై ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలు ఇవాళ పార్లమెంట్ నుంచి ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ వరకు వాళ్ళని ఆదరించట్లేరు, వాళ్ళకు ప్రజల్లో ఇవాళ ఆదరణ లేదని ఇవాళ కొంతమంది కావాల్సుకొని ఇవాళ ఇట్లాంటి రక్కస్ లాంటి కార్యక్రమాలని ఇవాళ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి బాల్క సుమన్ అనే వ్యక్తి, అది మన అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తి, గతంలో ఏంది అనేది. సర్లే నేను ఆ గతం గురించి నేను పోదలుచుకోలే కానీ ఇవాళ ప్రత్యేకించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లే ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ హంగొచ్చిన దగ్గర ఎక్కడ ఏ పార్టీలకించి ఎందుకు ఇప్పుడు బీజేపీ ఎంపీ స్వయంగా పోయి బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు కూడా మనకు కనబడుతున్నాయి ఇక్కడే మెదక్లో. అంటే ఇవాళ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కౌన్సిలర్లు ఇవాళ ప్రజా ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ జరగడం కోసం కొంతమంది వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ వాళ్ళు తీసుకున్నారు తప్ప ఇవాళ దీన్ని చూసి తట్టుకోలేక ఇవాళ ఒక మంత్రి పైన, కాన్వాయ్ పైన, అదే విధంగా ఎంపీ వెహికల్స్ పైన ఇవాళ రాళ్ల దాడి జరిగితే పోలీసులు దానిలో భాగంగా అతని మీద చర్యలు తీసుకుంటే దాన్ని కూడా అంటే మరి మంత్రి మీద, వెహికల్ మీద, ఎంపీ వెహికల్ మీద ఇట్లా రాళ్ల దాడు, మరి ఆయన గతంలో కూడా మాజీ ప్రజాప్రతినిధి, మరి ఆ విధంగా ప్రవర్తించవచ్చునా? అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కు లోనై ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఏదో. నేను ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలుగా అడ్రస్ లేదు వ్యక్తి ఆయన. ఓకే, లింగం యాదవ్ గారు ఈవెన్ నేను బీఆర్ఎస్ ను క్వశ్చన్ అడిగినప్పుడు కూడా దాడులు ఏవైనా చేస్తే కేసులు అనేవి ఎదుర్కోక తప్పదు. సో దాన్ని ఒకవేళ అతనే చేశారు, మామూలుగా అయితే ఆయన చేశారు అన్నట్టుగానే తెలుస్తోంది. బట్ సీసీ కెమెరాలు అవి ఇవి చూస్తే ఆ ఫుటేజ్ సంథింగ్ అంటున్నారు. ఒకవేళ అలా అయినా కూడా ఇప్పుడు దాడులు చేస్తే కేసులు అయితే తప్పు, అది కాదు క్వశ్చన్. అక్కడ కేతన్పల్లిలో అటు బీఆర్ఎస్ కు సంబంధించి క్లియర్ గానే మెజారిటీ ఉంది, అటు సిపిఐతో పొత్తు పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి 4 వచ్చాయి, వీళ్ళకి 10 వచ్చాయి. అక్కడ 22 కావాలి, ఎక్స్ అఫీషియో సభ్యులు కలుపుకుంటే 24, సో 13 మెజారిటీ ఉంటే సరిపోద్ది, వాళ్ళకి 14 అయింది. సో అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళని మీ వైపు తిప్పుకునేందుకు అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక విధంగా ఆందోళనకర పరిస్థితులు క్రియేట్ చేసిందే మీరు, ఇలా దాడులు జరగడానికి కారణం అయిందే మీరు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రసంగం చేయడం, ఇప్పుడు మీరు మారండి, అందరు ఇందులోకి వస్తే అభివృద్ధి జరుగుతుంది, దీస్ కైండ్ ఆఫ్ ఉండడము అనేది వాళ్ళు తీసుకోలేకపోయారు అని అంటున్నారు. ఇక్కడ బాల్క సుమన్ అరెస్టా లేకపోతే ఆయన పైన కేసు ఉందా అది క్వశ్చనే కాదు. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డటువంటి ఉద్రిక్త పరిస్థితులు మీ కారణంతోనే అయ్యాయని వాళ్ళ విమర్శ. అది వాళ్ళు విమర్శ చేస్తున్నట్టు నేను క్వశ్చన్ అడుగుతున్నా. అంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇవాళ మీరు చూసిర్రు జ్యోత్స్న గారు, ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఎంత ప్రశాంతంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ జరిగినాయి. 10 ఏళ్లలో మీరు చూసిర్రు ఎక్కడైనా కనీసం ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చిరా, పత్రికా స్వేచ్ఛ ఉండేనా? ఇవాళ మిడ్ నైట్ దర్వాజా తలుపులు పలగొట్టి అరెస్ట్ చేసిన చరిత్ర గత పాలకులది. ఇవాళ ఇంత పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగినాయి, ఇంత పీస్ఫుల్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టినే మీరు బీఆర్ఎస్ పార్టీ అక్కడో ఇక్కడో గెలిచిర్రు. ఇవాళ మీరు మీ 10 ఏళ్లలో కనీసం ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడినిచ్చిన సందర్భం ఉందా? ఏం మాట్లాడతారండి? ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటన మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ లోనైంది బీఆర్ఎస్ నాయకులు అక్కడ, ప్రత్యేకించి బాల్క సుమను. ఈ కారణం అంత ఏదైతే జరిగినటువంటి సంఘటన ప్రధాన బాధ్యుడు బాల్క సుమను. ఇంకొకటి మీరు అన్నది ఎవరైతే కౌన్సిల్ ని అదే చెప్పినండి, ఇవాళ స్వయంగా రఘునందన్ రావు గారు పోయి బీఆర్ఎస్ క్యాండిడేట్ సపోర్ట్ చేసిండు. ఇవాళ లోకల్ ఎలక్షన్ లో కొన్ని సంఘటనలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నాయి. ఆ కౌన్సిలర్లు కూడా డెవలప్మెంట్ కోసము అక్కడ ప్రాంతం అభివృద్ధి జరగాలి, వాళ్ళ ప్రజాప్రభుత్వంలో జాయిన్ అయితే అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో జాయిన్ అవుతురేమో.
అక్కడ ఉన్నట్టు దాన్ని మనకు వీళ్ళు నిజంగా వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా 10 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏంటండి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని ఎట్లా కొన్నారో చూడలేదా? ఇవాళ మీరు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా? ఇవాళ మీరు తప్పుదో పట్టించి ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడం కోసము ఆడుతున్నటువంటి మరొక డ్రామా ఇవాళ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అందుకే కదా ఇవాళ మీకు బుద్ధి చెప్పిరు. నిజంగా మీరు ప్రజల మద్దతే ఉంటే మీరు ఎన్ని గెలవాలండి? ఇవాళ మేము 80% పైగా గెలిచినాం, అందులో 60% నా బీసీ బిడ్డలు గెలిచిరు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఇవి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 80% పైగా అంటే డిస్టింక్షన్ లో పాస్ అయింది. ఫెయిల్ అయినా మీరు మాట్లాడడం ఎక్కడండి? మీరు ఫ్రస్ట్రేషన్ లో ఊరు, మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్లలో చెప్పమంటావా ఎంత దుర్మార్గాలు చేసి? మీరు ప్రశ్నకి జవాబు చెప్పండి. వినక్క నువ్వు మీ ప్రశ్నలు మీకంటే ఎక్కువ ప్రశ్నలు మీ అదే చెప్తున్నా. మీ 10 ఏళ్లలో కనీసం ఎమ్మెల్యేలు ఎట్లా చేశారు? కేతనపల్లి గురించి ఏం చెప్తారో చెప్పండి. వినరా? ఇంత ఎందుకు అక్క మీకు? లింగం యాదవ్ గారు వినక్క అంత ఎందుకు అంత ఆవేశం? లింగం యాదవ్ గారు ఇప్పుడు ఓవరాల్ గా అన్ని మాట్లాడితే వాళ్ళు కొన్ని మాట్లాడతారు, మీరు కొన్ని మాట్లాడతారు. ఓట్ల పర్సంటేజ్ ఎంత వచ్చింది, అసలు ఓట్లు ఎన్ని వచ్చినాయి, స్ట్రైక్ రేట్ మీకు ఎంత వచ్చింది, అచ్చంగా మీరు గెలిచినాయి, అందులో ఇవన్నీ వేరు, టాపిక్కే వేరు. ఇప్పుడు ఎన్నికలు ఏ విధంగా జరిగాయి ఇవన్నీ మళ్ళీ అన్ని ప్రాంతాలకు సంబంధించి తీసుకుంటే మళ్ళీ లెక్క వేరవుతుంది, మనకు సరిపోదు టైం కూడా. పర్టికులర్ గా కేతనపల్లి ఇష్యూకి వస్తే ఈ ఉద్రిక్తత మీ వల్లే క్రియేట్ అయింది అంటున్నారు. నేను అదే చెప్తున్నా, ఉద్రిక్తత క్రియేట్ అయిందని కారణం ప్రధాన సూత్రధారి బాల్క సుమన్ గారు. ఆయన 2 సంవత్సరాల నుంచి ప్రజలలో లేడు. ఇవాళ మళ్ళా వాళ్ళ నాయకుడు మెప్పు పొందుకోవడం కోసం ఒక ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసి ఒక అంటే అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేసి ఆయన చేస్తున్నటువంటి ఆడుతున్నటువంటి డ్రామా. వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఈ దాడులు వీటన్నింటి సాకుతో కావాలనే వాయిదా వేస్తున్నారు చైర్మన్ ఎన్నిక అనేది. వాళ్ళకి మెజారిటీ ఉన్నా కూడా చెప్పండి. మేము ఇప్పుడు అక్కడ ఆఫీసర్లు కదండి చేసేది, ఇప్పుడు మనం కాదు కదండి. ఇవాళ మరి అదే విధంగా చేయాలనుకుంటే వీళ్ళు ఇన్ని కూడా గెలిచేది కాదు కదా. నిజంగా వీళ్ళు ఇంతనే వాళ్ళు చేసినట్టే మేము చేస్తే వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఈ సీట్లు కూడా ఈ మాత్రం సీట్లు కూడా గెలిచేదా? వాళ్ళు ప్రతిపక్ష నాయకుడే పోయి వాళ్ళ ఫామ్ హౌస్ ఉండు ప్రజలకు మొక్కం చూపించుకోలేక. ఇప్పుడు లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయినా సుమిత్రా ఆనంద్ గారు ఇప్పుడు లింగం యాదవ్ గారు ఎందుకు ఏ ప్రశ్న అడిగినా కూడా అల్టిమేట్ గా ఫామ్ హౌస్ అక్కడికి వెళ్ళి ఎందుకు ఇక్కడే ఉందాం కేతనపల్లిలో? దీని గురించి చెప్పండి. అవును జోష్న గారు, మరి ప్రజాస్వామ్యంలో మీరు 3 సీనియర్ జర్నలిస్టులు, మరి ఏం మెసేజ్ ఇద్దాం దేశానికి? ఈ తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ ఉంటాడు, అది టాపిక్. ఇప్పుడు అదొక సబ్జెక్ట్ పెట్టుకుందాం మనం. సభలకు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రావట్లేదు, ప్రజాక్షేత్రంలో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది రావట్లేదు, ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు, ఒక టాపిక్ పెట్టుకుందాం. అప్పుడు ఎవరెక్కడ ఉన్నారు, ఎందుకు వస్తలేరు, ఎందుకు జీతం తీసుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడదాం. అది ఆ టాపిక్ లోకి వస్తుంది. ఇక్కడ ఉద్రిక్తతలు వీటికే రండి, ఆ ఫామ్ హౌస్ దాకా మీరు పోకండి. నేను అదే చెప్తున్నా జోష్నా గారు, ఉద్రిక్తతలకు కారణం బాల్క సుమను. ఓకే డన్. అండ్ ఒకసారి అమర్నాథ్ గారు ఒపీనియన్ తీసుకుందాం, తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన క్వశ్చన్ ఆయన అడుగుతాను. ఒక చూసిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరి అంటే తెలంగాణలో ఇవాళ ప్రశాంతంగా ఎలక్షన్ జరిగినాయి, ఈ వాతావరణాన్ని చెరగొట్టాలి, ప్రభుత్వానికి ఒక మచ్చ దేవాలి అనే కుట్ర దురుద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి అమర్నాథ్ గారు ఒపీనియన్ తీసుకుని తర్వాత అమర్నాథ్ గారు మీ పార్టీకి సంబంధించి క్వశ్చన్ తర్వాత అడుగుతాను. ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు జ్యోత్స్న గారు అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కో ప్యానలిస్టులకు అందరికి నమస్కారం. ఈ ఇష్యూ మీద స్పెసిఫిక్ గా నేను రెస్పాండ్ కావాల్సింది ఏం లేదు జ్యోత్స్న గారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కరెక్ట్ గా 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో, ఎంత దారుణాలు ఎంత నియంతృత్వంగా జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే విధంగా నీవు నేర్పున విద్యనే నీరజాక్ష అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ గారు వదిలి వెళ్ళిన తోవలోనే వెళ్తున్నట్టు చాలా క్లియర్ గా ప్రజలకు అర్థమైపోయింది. నేను మక్తల్లో ఇన్ఛార్జిగా పనిచేశాను. అక్కడ ఏ విధంగా శ్రీహరి గారు అక్కడ మా క్యాండిడేట్లను బెదిరించారు, ఒక క్యాండిడేట్ యొక్క మరణానికి కారణమైనారనేది ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నది. సో ఈ విధంగా లింగం యాదవ్ గారు నేను మాట్లాడలేదు అట్లా కాదు జ్యోత్స్న గారు. ఇఫ్ యూ సే ఐ విల్ లీవ్, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్.
మినిస్టర్ గారిని అట్లా ఎట్లా బదనాం చేస్తారండి? యూ కెనాట్ సే లైక్ దట్ కదా. మినిస్టర్ గారిని అట్లా అక్యూజ్ లేకుంటే ఇంత ఇంపేషెంట్ ఉంటే అమర్నాథ్ గారు ఇప్పుడు ఒపీనియన్ ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు అమర్నాథ్ గారు ఇక్కడ కేతన్పల్లి ఇష్యూకు సంబంధించి నేను అడిగాను క్వశ్చన్, మీరు అంటే ఇందులో మాట్లాడండి కాదనేది కాదు, కానీ ఓవరాల్ గా మాట్లాడే విధానంలో అటు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు రెస్పాండ్ కావడానికి నా దగ్గర ఏం లేదని చెప్పిన క్లియర్ గా. అయితే వదిలేసేయండి ఆ విషయాన్ని. చెప్పిన తర్వాత నేను నన్ను కంప్లీట్ చేయనివ్వకుండా ప్రతి వాక్యానికి అడ్డుగా ఉంటే అసలు డిస్కషన్ కు రావడం పొద్దున్నే నాకు మీకు అందరికి కూడా మంచిది కాదు, ఎందుకంటే రోజు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అమర్నాథ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మాట్లాడేటువంటి క్రమంలో ఏదైతే ఉంటామో అది కాకుండా ఇంకోటి ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఫామ్ హౌస్ లాంటి అంశాలు వచ్చినప్పుడు ఇది ఆ టాపికే కాదు, దాన్ని వదిలేసేయండి అని చెప్పినాం. సో ఇక్కడ ఓవరాల్ గా చెప్పేటప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు దొందే అని మాట్లాడుతూ వాళ్ళ వైఫల్యాలు మాత్రమే చెప్పేసేసి ఇక్కడ ఒక బీజేపీ ఒక్కటే మంచిదైపోయినట్టు ఎట్లా ఎంకరేజ్ చేస్తాం? ఇప్పుడు డిబేట్ అన్నప్పుడు వాళ్ళకు ప్రతిగా ఉన్నది వాళ్ళు స్పందిస్తారు, అలా అని ప్రతి దాంట్లో అడ్డుదగలం అనేది నా ఉద్దేశం కాదు. లింగం యాదవ్ గారు ప్లీజ్ దయచేసి. అమర్నాథ్ గారు మీ పాయింట్ అడుగుతా, మీ పార్టీకి సంబంధించి అడుగుతా. ఈ ఎన్నికల్లో అనైతిక మద్దతుకు సంబంధించి అసలు ఎక్స్పెక్ట్ చేయలే బీజేపీ నుంచి ఇట్లా. ఈవెన్ ఎన్నికలు జరగగానే కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు మేము ఎవరికి సపోర్ట్ చేయం, ఎవరి మద్దతు తీసుకోము అని చెప్పేసి అన్నారు. బట్ పలు చోట్ల తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దానిపైన అధిష్టానం కాస్త గుర్రుగానే ఉంది అన్నటువంటి వార్త హల్చల్ చేస్తోంది. మరి ఏమంటారు అమర్నాథ్ గారు? సో నేనేం మాట్లాడానో మీరే చెప్పండి మేడం. అడిగిన క్వశ్చన్ కే చెప్పండి. మాట్లాడానో కూడా మీరే చెప్పే పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఒక వాక్యం కంప్లీట్ కాక ముందే ఇంకొక ప్యానలిస్ట్ నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు ఎట్లా దాన్ని ఎంటర్టైన్ చేస్తారు మేడం? నాకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు when he took the name of Raghuనందన్ Rao, I have not disturbed him. Immediately when I took his name, ఇప్పుడు కాదు అమర్నాథ్ గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అదే అది అడిగితే మేము చెప్పడానికి మేము రెడీ ఉన్నాం. మేము చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తే చెప్పేది ఎవరికి వెళ్ళదు, నేను కూడా ఎవరికి చెప్పడానికి సాధ్యం కాదు కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్పడానికి మీరు ఇప్పుడు చెప్పండి అమర్నాథ్ గారు. 8 వర్డ్స్ కంప్లీట్ చేశాను మేడం, 9వ వర్డ్కే అడ్డు తగులుతా ఎట్లా? 8 వర్డ్స్ కూడా మాట్లాడనివరా? ఈ బీజేపీని ఈ రాష్ట్రంలో అధికార పార్టీ 9వ వర్డ్ కూడా మాట్లాడనివరా? అయ్యో మరి అమర్నాథ్ గారు ప్లీజ్ లింగం యాదవ్ గారు మీరు నోట్ చేసుకోండి దయచేసి. చెప్పండి అమర్నాథ్ గారు. నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే ఏ విధమైన దారుణాలు అయితే జరిగినాయో ఎగ్జాక్ట్లీ అవే దారుణాలు మళ్ళీ రిపీట్ అయినాయి. మున్సిపల్ ఎన్నికలలో ఎవరికి కనీసము వేరే పార్టీలకు ప్రశాంతంగా నామినేషన్స్ వేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కులాల వారీగా బెదిరింపు, కుల సంఘాలను బెదిరింపు, ఆ తర్వాత ఎవరైనా మహిళలు వారు నామినేషన్ వేయడానికి వెళ్లే మహిళలను బెదిరించుడు, మిమ్మల్ని ఎస్హెచ్ఈ గ్రూప్ లోంచి తీసేస్తాము, మీకు అక్కడ లోన్ ఉంది కదా వాళ్ళకి చెప్తాం మేము, మీరు వెంటనే తెల్లారే లోన్ కట్టాలి. ఇంత దారుణంగా ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని బెదిరించిన దాఖలాలు మొట్టమొదటిసారిగా 2019లో చూసాము. మళ్ళీ ఇప్పుడు అదే విధమైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది. దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక వాక్యానికి అడ్డు తగులితే ఎట్లా? అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది. ఆ రాజకీయాలు, ఆ అహంకారపూరిత ధోరణి ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నదని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను జ్యోత్స్న గారు. ఇప్పుడు అమర్నాథ్ గారు గతంలో కన్నా మీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఓట్లు బాగా వచ్చాయి, మీ పర్సంటేజ్ పెరిగిందా లేదా? ఇప్పుడు 2020 ఎలక్షన్స్ కు 2026 ఎలక్షన్స్ కు భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 2020లో దాదాపు 95-96% సీట్లు అంటే మేయర్ గాని చైర్మన్ గాని సీట్లు గెలుచుకున్న పరిస్థితి. దాదాపు 80%, 76-75% కౌన్సిలర్లు గెలుచుకున్న పరిస్థితి. అక్కడి నుంచి 26% కౌన్సిలర్లకు పడిపోయారు వారు. అంటే అత్యంత వేగంగా తగ్గుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో 2023 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో వాళ్ళ సొంత సీట్లలో ఓడిపోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఒక పక్కన కంటిన్యూస్ గా డ్విండిల్ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ గ్లాస్ సీలింగ్ ను బ్రేక్ చేయలేక పీక్ అవుట్ అయిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా ఎదగదు ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేవలం 51.5% మాత్రమే సీట్లు గెలుచుకున్నది. వాళ్ళ అధ్యక్షుడు కావచ్చు, లేకుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి మేము చిట్ చాట్ లో 90% సీట్లు మేము గెలవబోతున్నాము అని అక్కడ ఢిల్లీలో రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ పెద్దలను సాటిస్ఫై చేయడానికి రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిని మనం మీడియాలో అనేక కథనాలు విన్నాం. అదే 90% అని పదే అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు తెల్లారు వచ్చి మేము ఇక దాన్ని అనైతికం అంటారా మీరు యూ డివైజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. కాకపోతే నిజామాబాద్ లో ఏం జరిగిందో చూసాం. ఒక టిఆర్ఎస్ వ్యక్తి యొక్క మద్దతు తీసుకొని వారు అక్కడ ఫామ్ చేయడం జరిగింది మేయర్ అనేది. సో ఒక అధికార పార్టీ అంటే ఇక్కడ ప్రత్యేకంగా నేను ఎందుకు హైలైట్ చేసి మాట్లాడుతున్నానంటే జ్యోత్స్న గారు, ఒక అధికార పార్టీ ఇంత దారుణమైన ఆగడాలు చేయడం అన్నది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇదే పోకడ ఇప్పుడు వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకొకరు ఇదే విధంగా చేయాలి అని. సో ఇవే వాటిపైన అంటే మీ మద్దతు ఇవ్వడం బీజేపీ ఇవ్వడం పట్ల కూడా ఈవెన్ బీజేపీ అధిష్టానం కూడా కాస్త సీరియస్ గానే ఉంది. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేదా మీరు సపోర్ట్ చేసినటువంటి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, డెఫినెట్ గా అక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఆ ఇష్యూస్ పెద్దపీట వేసుకుంటాయి. అక్కడికక్కడే పొత్తులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో బీజేపీ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దీన్ని మరి మీ అధిష్టానం కూడా తప్పుగానే చూస్తోంది కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు చాలా కేటగారికల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంది అంటే మేము అధికారికంగా ఏ పార్టీకి మళ్ళీ నేను అండర్లైన్ చేస్తాను, ఏ పార్టీకి కూడా మద్దతు తెలుపము, మేము ఇండిపెండెంట్ గా ఉంటాము. ఎవరైనా లోకల్లో అక్కడ ఉన్న ఇప్పుడు ఇది ఎట్లాంటి ఎలక్షన్ మేడం, ఇప్పుడు మేయర్ గానీ లేకుంటే చైర్పర్సన్ గానీ ఎన్నిక కావాలంటే అక్కడ ఉన్న కౌన్సిలర్లు ఓటు వేయాలి. అదంతా మనకు తెలిసిన విషయమే కదా. ఆ కౌన్సిలర్లు అన్నిటికీ అన్ని చోట్ల విప్ జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒక సందర్భంలో ఒక కౌన్సిలర్ వేరే కౌన్సిలర్ కు సపోర్ట్ చేస్తే అక్కడ కౌన్సిలర్ కు సపోర్ట్ చేసిన అర్థం వస్తుంది, కానీ ఆ పార్టీకి ఈ పార్టీ సపోర్ట్ చేసిన అర్థం వస్తుందా? అట్లా ఎక్కడైనా మీరు వాక్యం చూశారా? మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ మాట అన్నారు, టిఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారనేది. అక్కడ ఆయన వ్యక్తి పేరు తీసుకోలేదు, మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పారు ఆ విషయం. మా పార్టీ అధ్యక్షులు అట్లా మాట్లాడలేదు, మా పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఏది పలానా పార్టీతో పొత్తున్నదనే మాట మేము ఎవరం ఉపయోగించలేదు. సరే, హ్యావింగ్ సెడ్ దట్ ఈ రోజు లోకల్లో ఎక్కడెక్కడ జరిగిన అడ్జస్ట్మెంట్లు జరగడం వల్ల ఫామ్ అయిన ఈ చైర్పర్సన్స్ కావచ్చు, ఈ మేయర్లు కావచ్చు, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే జ్యోత్స్న గారు, ఈ రోజు ఎలక్షన్ అయిపోయింది కదా, నాకు జస్ట్ గివ్ మీ 1 minute. ఈ రోజు అసలు పాయింట్ ఏంటంటే గత 2.5 సంవత్సరాలుగా గత 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో ఏదైతే అభివృద్ధి జరగాల్సిన అక్కర ఉండనో కేవలం కనీసం అభివృద్ధి కూడా జరగని పరిస్థితుల్లో ఈ రోజు మున్సిపాలిటీలు ఉన్నాయనేది మున్సిపాలిటీలలో ఉన్న ప్రతి ఓటర్ చెప్తున్న విషయం. ఎంత దారుణంగా ఉన్నదంటే మొత్తం దేశంలో ఎస్టీపీలు ఒకటి కూడా లేని ఏదైనా మున్సిపాలిటీలు ఉన్నాయంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. మొత్తం దేశంలో నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తే ఎక్కడికైనా వచ్చి నేను ప్రూవ్ చేస్తా. మొత్తం 140 మున్సిపాలిటీస్ అంటే మొన్న కలపడం జరిగింది కాబట్టి నేను ఇప్పటి వరకు మాట్లాడుతున్నా. 150 మున్సిపల్ కార్పొరేషన్స్ లో జిహెచ్ఎంసీ మినహాయిస్తే ఎక్కడ కూడా ఆపరేషనల్లో ఉన్న ఒక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. రెండోది ఫైర్ ఇంజన్ అసలు వాళ్ళు పక్కన పెట్టండి, ఈ 26 నెలలలో ఒక్క ఫైర్ ఇంజన్ అన్న కొన్నారా అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఫైర్ ఇంజన్ కొనగొనలే, నేను ఆర్టీఐలో తెప్పించుకున్నా. రెండోది, మూడోది ఇప్పుడు రోడ్లు కావచ్చు, అభివృద్ధి గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం. అమర్నాథ్ గారు అమన్గల్, అలియాబాద్, మెట్పల్లి, లింగం యాదవ్ గారు, అమర్నాథ్ గారు, అమన్గల్ ఒకటి, అలియాబాద్, మెట్పల్లి, మొయినాబాద్, నర్సంపేట అనుకుంటా, ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ అండ్ బీజేపీ సపోర్ట్ దీనిపైన ఏంటి అంటే ఒక కార్పొరేటర్ జ్యోత్స్న గారు, మీరు అంటే ఆయన లైటర్ మోడ్ అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా మేము? అసలు ఇప్పుడు మరి లింగం యాదవ్ గారిని నేను అడిగిన క్వశ్చన్స్ అన్న మీరు అడిగారా? ఇప్పుడు వాళ్ళే ఉద్రిక్తత క్రియేట్ చేశారన్నాము. ఇప్పుడు అలా కాదు, నేను అడిగిన క్వశ్చన్ మీరు నాకు పూర్తిగా సమాధానం ఇచ్చి, ఇప్పుడు ఒకటండి అమర్నాథ్ గారు, నేను క్లియర్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన, అమర్నాథ్ గారు క్షమించాలి, నేను మిమ్మల్ని క్లియర్ క్వశ్చన్ అడిగా, దానికి మీరు నాకు సూటిగా సమాధానం ఇస్తే అయిపోయి.
ఇప్పుడు పట్టణాల అభివృద్ధి కోసం ఎన్నిక జరిగిందా లేకుంటే ఫోటోలకు సర్టిఫికేట్ల కోసం జరిగిందా? అర్థం కాలే. పట్టణాల అభివృద్ధి గురించి కదా క్వశ్చన్ చేసేది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగా అమర్నాథ్ గారు, మీరు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కలిసి పొత్తు వాళ్ళిద్దరు ఒకటే అని మాట్లాడొచ్చు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు కదన్న క్వశ్చన్ కు సమాధానం దాటవేస్తే నేను అడగకూడదా? అడగండి మేడం. ఇప్పుడు మీరన్నదే, ఇప్పుడు అభివృద్ధి గురించి అడుగుతుంటే అడ్డుపడ్డారు అంటున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని మీరు మాట్లాడారు, సపోర్ట్ చేసుకున్నారు, చాలా మున్సిపాలిటీల్లో పీఠం కైవసం చేసుకున్నారు అని చెప్పారు, అనైతిక పొత్తు అన్నారు. అటువంటి సిచ్యువేషన్ మీ దాంట్లో ఉన్నది, మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నాను నేను. దానికి మీరు పూర్తిగా చెప్పండి. 5 మున్సిపాలిటీలకు సంబంధించి క్వశ్చన్ చేశాను, అది వద్దా? పోనీ నేను చెప్తున్నాను మేడం, ఇంకా రెండో రౌండ్ ఉన్నది, అభివృద్ధి క్వశ్చన్ చేస్తా అని కూడా చెప్పిన. ఇప్పుడు ఎక్కడైతే లోకల్ పరిస్థితులలో ఆ ఒక్క వ్యక్తిని, అంటే సపోజ్ ఒక కౌన్సిలర్ చైర్మన్ కావాలంటే అక్కడ పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు చేశారనుకుందాం, అవి రైట్. ఇప్పుడు చేసినప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు తెలిపినట్టు అవుతుందా కాదు అనేది నేను చెప్పడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు గిట్ట మేము ఈ పార్టీ నుంచి మద్దతు తీసుకుంటున్నామని చెప్తే దాన్ని యూ హావ్ టు కన్సిడర్ దట్. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన కామెంట్ ను నేను కోట్ చేసిన. ఏం చేశాను? మహేష్ కుమార్ గౌడ్ గారు మా టిఆర్ఎస్ అభ్యర్థి, మా టిఆర్ఎస్ కౌన్సిలర్ మాకు సపోర్ట్ చేశారని చెప్పాడు, ఆయన పేరు కూడా చెప్పలేదు. అది నేను చెప్పడం జరిగింది. గారు సమాధానం చెప్పండి. చెప్పాలి. ఈ 5 మున్సిపాలిటీ కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారా? పాలసీస్ నచ్చలేదు, అసలు అభివృద్ధి లేదు, ఏం లేదని చెప్తూ సపోర్ట్ చేసే దగ్గర సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా మెజారిటీ ఉన్న చోట మాత్రం విభేదిస్తూ ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. అమర్నాథ్ గారు మీరు ఆగాలండి. జ్యోత్స్న గారు, మీరు ఈ ప్యానలిస్టులు ఇద్దరు కూడా అటు కాంగ్రెస్ బీజేపీ చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నము చేస్తా ఉన్నారు. అమర్నాథ్ గారు ఈ పాలనను గత 9.5 సంవత్సరాలతో పాలనతో పోల్చి చెప్పడం నేను ఖండిస్తా ఉన్నానండి. జరిగినటువంటి ప్రస్తుత చర్చలో ఉండకుండా ఆవు వ్యాసం లాగా ఇద్దరు ప్యానలిస్టులు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, సంబంధం లేని చర్చ చేస్తారు. ఇది ఖండించదగ్గ విషయం అండి. వీక్షకులు తప్పకుండా ఖండిస్తారు. టీవీ ప్రేక్షకులు చర్చలో ప్రస్తుతం ఏంటో అది మాట్లాడాలండి. ఒక్కరున్న చోట నిజామాబాద్ లో ఎట్లయితే క్యాతరపల్లిలో స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట కూడా మున్నీని ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిండ్రో, మరి ఇక్కడ ఒక్కరు ఎట్లా ఏం చేసిండ్రో, ఎలాంటి బెదిరింపులు ఉన్నాయో, చాలా చోట్ల బెదిరింపులతోని చేయి బలవంతంగా కిందికి దింపించిన ప్రయత్నాన్ని కూడా మనం చూసినాం. ఆ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ చేసిందో, ప్రజాస్వామ్య హననం ఎట్లా చేసిందో స్పష్టంగా చూసినాం. ఇక్కడ బీఆర్ఎస్ మీద నిందించడానికే లేదు. 9.5 సంవత్సరాల్లో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి అనేక మున్సిపాలిటీలను ఎట్లా అభివృద్ధి చేసినామో తెలుసు స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి. హైదరాబాద్ చూసి ఆశ్చర్యపోయినరు కదా ప్రముఖులందరూ ఇక్కడికి వచ్చి, ప్రపంచ దేశాలు చుట్టి పెట్టొచ్చినటువంటి రజనీకాంత్ గారు, వారు వచ్చి ఆశ్చర్యపోయినారు ఈ స్థాయి అభివృద్ధి. సుమిత్ర గారు, హైదరాబాద్ చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా అంటే ఈవెన్ మీరు కూడా కొన్ని చోట్ల స్థానిక ఇష్యూస్ ను బట్టే సపోర్ట్ చేశారని అనుకుందాం. కొన్ని చోట్ల సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే మెజారిటీ ఉంది వీటికి ఒకవేళ ఎక్కడ వెళ్ళిపోతారో అది, ఎందుకంటే దెర్ ఇస్ నో డౌట్ కాంగ్రెస్ అంటే అధికార పార్టీ, ప్రస్తుతానికి అడ్వాంటేజ్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏమైనా రేపటి రోజున పనులు జరుగుతాయని చెప్పేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని మీరే ప్రెడిక్ట్ చేసుకొని, మీరే ఒకవేళ వస్తున్నారు కాబట్టి అటు జనాలు తిరిగే అవకాశం ఉంటుంది, కౌన్సిలర్లు తిరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆందోళన క్రియేట్ చేసింది మీరే. ఇది కాంగ్రెస్ వర్షన్ అంటే ఏం చెప్తారు సమాధానం? 90% గెలుచుకుంటామని చెప్పిన వాళ్ళు అది కాస్త చావదప్పి కన్నులొట్టబోయినటువంటి ఈ ఫలితాలు ఉంటే మేము ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షాలకు చోటు ఇచ్చినామంటారు. మేము మరి 93% అని గతంలో నేను అనుకుంటున్నా, 95% అని అమర్నాథ్ గారు అంటున్నారు. ఆ స్థాయి ఫలితాలు సాధిస్తేనేమో అక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కేసిండ్రు అంటారు. ఇది ఎక్కడి న్యాయం? మేము గెలిస్తేనేమో ఒక మాట, వాళ్ళు గెలిస్తేనేమో ఒక మాటన్నా. మేము ఇదే బలవంతపు ఇదే దాడులతో ఎక్కడైనా వీళ్ళు మద్దతు తీసుకుంటే, వాళ్ళను లొంగ తీసుకుంటే, ఒకరిద్దరు ఉన్న చోట చేయగలిగింది ఏం లేదు కదా, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు చేసే చోట ఏం చేయదగ్గది లేదు కదా. లింగం యాదవ్ గారు మాట్లాడుతూ, మేము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాం, అంత స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరగడం వల్లే
ఇన్ని అంటే ఈ హంగులు ఇన్ని రావడం కావచ్చు, లేకపోతే మీకు ఆ మాత్రం సీట్లు రావడం కావచ్చు, 17-18 వచ్చినట్టున్నాయి కదా, రావడం కావచ్చు, అవన్నీ జరిగాయి. ఈవెన్ బీజేపీకి కూడా ఓట్లు పర్సంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంత స్వేచ్ఛా వాతావరణంలో మేము ఎన్నికలు జరిగాయి కాబట్టి అది జరిగింది. గతంలో మీరు చేసినట్టే చేస్తే మీకు కూడా అట్లా వచ్చేది కాదు అనేది ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడారు. ఎస్, దాన్ని ఖండిస్తున్నానండి. 750 పైచీలకు మేము కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ గెలుచుకోగలిగినాం. మీరు మాట్లాడితేనేమో ప్రజాస్వామ్యం, మా మా హయాంలో మాత్రం కాదు, నిర్బంధం అంటారు. ఇప్పుడే నిర్బంధము, ఇప్పుడే దుర్మార్గము, ఈ ప్రచారం చూస్తా ఉన్నారు కదా మీడియా కానీ ఇంకేదైనా స్పష్టంగా కనబడతా ఉంది. 1-2 ఉదంతాలు మీరు ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి బీజేపీని ప్రశ్నిస్తారు, వాళ్ళు దానికి సంబంధించి దాటవేస్తారు. కేతనపల్లికి సంబంధించి స్పష్టంగా ప్రశ్నిస్తే ఆయన ఎక్కడున్నారు, బాల్కా సుమన్ గారు ఎక్కడున్నారు అంటే బాల్కా సుమన్ గారు ప్రజలతో ఉన్నారు, బాల్కా సుమన్ గారు ఉద్యమాల్లో ఉన్నారు. మీరెక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏంటో, బాల్కా సుమన్ గారు ఏంటో ప్రజలకు తెలుసు అని మీరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటో ప్రజలకు తెలుసు అని మేమనమా? రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయిందని మేమనమా? ఓటుకు నోటుతో దొరికిండు మాట్లాడినప్పుడు నేను కూడా ఇక్కడే ఇదే మాట్లాడండి ప్లీజ్. జ్యోత్స్న గారు, ఎవరేమిటో ప్రజలకు తెలియకుండా ఉంటుందా? ఈ ఎన్నికకు సంబంధించి అయితే తప్పకుండా కేతనపల్లి లాంటి ఇష్యూస్ లో అనేక చోట మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, సీసీ ఫుటేజ్ తెప్పియండి, స్పష్టంగా ఎవరి మీద దాడి చేసిండ్రు, ఎవరు సభ్యులను అపహరించే ప్రయత్నం చేసిండ్రు, ఎవరు బ్యాడ్ టచ్ చేసిండ్రు మహిళా కౌన్సిలర్ల మీద అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. ప్రజాస్వామ్య హననం చేస్తూ దుర్మార్గంగా ఆ హాల్లో ప్రచారం చేస్తూ మంత్రి గారే స్వయంగా ప్రసంగాలు చేస్తూ ఎన్నికలను పదే వాయిదా వేయిస్తూ ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఎక్కడిది 90% అని పలికినోళ్ళు తగ్గితే అదే చెప్తారు ప్రతిపక్షాలు మనగలిగినాయి అని. మా ఓట్లు తగ్గలేవు, మా సీట్లు తగ్గలేవు, మేము బలంగా ఉన్నాము, మేము సహజంగా ఇప్పుడు కాంగ్రెస్ కే వచ్చిన ఓట్లు 40% వరకు వచ్చాయి. అంటే సీట్ల పరంగా చూస్తే ఆల్మోస్ట్ నియర్ టు 60-55 ఆ రేషియోలో ఉన్నది పరిస్థితి. అంటే అత్యధిక స్థానాలు అయితే డెఫినెట్ గా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 66 స్థానాలు వచ్చినట్టున్నాయి మున్సిపాలిటీకి సంబంధించి, 5 కార్పొరేషన్. అది హంగ్ తర్వాత వచ్చిన లెక్క కాదండి, స్ట్రైక్ రేట్ చెప్తున్నా నేను. కంక్లూడ్ చేయనియండి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పట్ల అని స్పష్టమైంది. అందుకే 750 పైచీలకు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మాకు దక్కినాయి. ఈ వ్యతిరేకతను వ్యతిరేకత లాగా ప్రచారం చేసుకోకుండా, గుర్తించకుండా వాళ్ళు మేము ప్రజాస్వామ్య రక్షణ చేసినాం, పరిరక్షణ చేసినాం కాబట్టే ఈ స్థాయి వచ్చింది అనడం సమంజసం కాదు. ఆడలేక మధ్యలో అన్నట్టు వాళ్ళ వైఫల్యాల్ని, వాళ్ళ ఓటమిని అంగీకరించలేక ఇట్లాంటి ప్రచారం. నాడు మేము గెలిస్తేనేమో దానికి భిన్నమైనటువంటి ప్రచారం. ఏది ఏమైనా మేము స్పష్టమైనటువంటి ఎన్నికల ముందు ఎలాంటి వాతావరణాన్ని సీఎం గారు క్రియేట్ చేసిండ్రో చూసిండ్రండి. సిట్లు పొట్లు అని చెప్పేసి, టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మా అగ్రనేతలందరికీ నోటీసులు ఇస్తూ, విచారణ పిలిపిస్తూ, మరి ఎట్లాంటి వాతావరణం మీడియా దృష్టి మళ్లించిండ్రో చూసినాం. సబ్జెక్టు పరంగానే మాట్లాడాలి గానీ మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి కానీ ఆవువ్యాసాలు జరిగిపోతా ఉన్నారు 2 పార్టీల వాళ్ళు. మళ్ళీ ఫైనల్ గా 1 మినిట్ ఇస్తాను ప్లీజ్. లింగం యాదవ్ గారు చెప్పండి. బీజేపీ నాయకుడు మాట్లాడితే అంటే వాళ్ళు బహుశా మర్చిపోయిరేమో, ఇవాళ దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో వాళ్ళే అధికారంలో ఊరు కదా. ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో అక్కడ మున్సిపాలిటీలో ఒక డికేడ్ పైగా అధికారంలో ఉంది బీజేపీ. మర్చిపోయారు. మరి వాళ్ళ ఢిల్లీ పొజిషన్ ఏందండి? అంటే కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడితే నేనేం చేయలేను. ఇవాళ తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో దమ్ముంటే చెప్పే పరిస్థితి ఉందా? బడ్జెట్ లో అన్యాయం చేసిరు, మూసీ రీజనల్ అన్యాయం చేసిరు, ఇవాళ కనీసం RRR ఇవ్వలేదు డబ్బులు, ఒక తెలంగాణ తీసుకురాలేదు. మీకు ఇవన్నీ కూడా బుద్ధి చెప్పిరు కదా, మీ పరిస్థితి ఏంది? మీకు ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇదే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత కాన్స్టిట్యున్సీలో కదా లింగం యాదవ్ గారు చెప్పిర్రు. నేను ఒక్క నిమిషం అండి, అంటే ఎంత వేగ్గా నేను జ్యోత్స్న గారు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. దేశంలో మేమేదో వెలగొడుతున్నామని, మేమేదో చేసినామని. ఏం పొడిచిరు దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టిరు. దేశ సావర్నిటీ అమెరికాకు తాకట్టు పెట్టిరు. ఏం మాట్లాడతారండి? ఇవాళ అభివృద్ధి తెలంగాణకు చెప్పండి, ఎన్ని నిధులు తెచ్చినావు నీకు దమ్ముంటే చెప్పే. లింగం యాదవ్ గారు, ఇక్కడ ఇన్ని స్థానాల గెలుపు వీటన్నింటి పట్ల దాని వెనక మీరు బెదిరించారు గ్రూపులను, వాటికి సంబంధించి అంటే వచ్చేటువంటి పథకాలు ఆగిపోతాయని బెదిరించడం వల్లే వచ్చిన రిజల్ట్ ఇది అని అంటున్నారు వాళ్ళు.
ఎవరు బెదిరించారండి? ఇదే మీరు చూసిరు. ఇదే గతంలో బండి సంజయ్ ఏమన్నారు? హైదరాబాద్ మున్సిపల్ జేసీ ఎలక్షన్ లో బండి పోతే బండి కోలిస్తాం, కారు పోతే కారు కోలిస్తాం అని ఏం మాట్లాడతారండి? ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలేను ఆయన. వాళ్ళు మాట్లాడతారు, మేము ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని నమ్ముకున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు, ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించరు. నేను ఇంకోటి చెప్తాండి, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రధానంగా 6 మేజర్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ 6 మేజర్ ఎలక్షన్ లో నేను ఐ కెనాట్ ఇంటరప్టెడ్. ఏందండి దిస్ ఇస్ నాట్ వే? మీరు వినండి కొద్దిసేపు. ఇంత టైం మీకు ఇచ్చారు, మీరు మాట్లాడుతుంటే కూడా కనీసం మీద ఓపిక లేకుంటే ఎట్లండి? ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కదా మీరు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన 6 ఎలక్షన్ లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు, కనీసం ప్రతిపక్ష పార్టీ బాధ్యత కూడా వాళ్ళు నిర్వర్తిస్తలేరు. ఇవాళ మీరు చూడండి, మేము ఇవాళ మున్సిపాలిటీలో 94 గెలిచినామండి. మీరు చెప్పండి ఎంత వస్తుంది? 90 అంటే 80% పైగా డిస్టింక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పాస్ అయింది. ఇవాళ దాంట్లో మెజార్టీగా నా బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ కలుపుకుంటే 85 పైగా 80 to 90% పైగా ఇవాళ బలహీన వర్గాల వాళ్ళు గెలిచారు. ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గొప్పతనం కదా. ఇప్పుడు లింగం యాదవ్ గారు, అచ్చానికి అచ్చంగా కాంగ్రెస్ గెలిచిందే డిస్టింక్షన్ లోనా? 100% అదే చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ 80% అంటే ఎంత వస్తుంది? మీరు ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. జోష్నా గారు 90 అవుట్ ఆఫ్ 116 లో 94 మేము గెలిచాం. మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఎంత వస్తుందో. అచ్చానికి అచ్చంగా మీరు 66 కదా. అదే చెప్తున్నాడు. తర్వాత కూడా ఉన్నాయి కదా. ఇవాళ మేము ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు గెలవలేదండి? 10 ఏళ్ళు మేమే ఇష్టం ఉన్నారు అన్నారు కదా. అసలు తెలంగాణ అంటే మేమే అన్నారు. ఇవాళ అడ్రస్ లేకుంటే ఎందుకు పోయారు? ఎందుకు మీరు ప్రజలలో మీకు విశ్వాసం లేదు? మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేరు? ఈ ఒక ఎలక్షన్లే కాదండి, పార్లమెంట్ లో ఇదే బీఆర్ఎస్ కు 0 ఇచ్చిరు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో క్యాండిడేట్ దొరకలేదు. పంచాయతీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్పిరు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. ఇంకెక్కడ ఉన్నది మీరు? మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేరు, విశ్వసిస్తలేరు. మీ పరిపాలన 10 ఏళ్ల పాలన అంతా కూడా అవినీతి అక్రమాలు దుర్మార్గాలు కదా. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో గతంలో వాళ్ళు ఏం డెవలప్ చేయలేదంటారా? అండి ఏం డెవలప్ చేసిరండి? ఫామ్ హౌస్ కల్చర్ డెవలప్ చేసిరు, సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని డెవలప్ చేసిరు, విదేశీ మద్యాన్ని టానిక్ లాంటి అనే విదేశీ మద్యాన్ని ఒకటి మాత్రం మీరు ఫామ్ హౌస్ మీద చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నేను దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి. మీరు చూడండి, టానిక్ అంటే తెలంగాణ ప్రజలు మనందరికి కూడా విలేజ్ నుంచి వచ్చిన మన పెద్దవాళ్ళు ఏమంటారండి టానిక్ అంటే? కానీ దీన్ని టానిక్ అంటే అర్థం తీసుకొచ్చి విదేశీ ఫారెన్ లిక్కర్ అనే తీసుకొచ్చింది వీళ్ళు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. ఏ అభివృద్ధి జరిగిందండి? ఇప్పుడు తెలంగాణ లింగం యాదవ్ గారు ఈ రిజల్ట్ నే గనక చూస్తే మీకు 38% వస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు 28% వచ్చింది. సుమిత్రానంద్ గారు ఈ రిజల్టే గనక చూస్తే మీకు 38 to 40% వస్తే వాళ్ళకు 28 to 30% వచ్చింది ప్రధాన ప్రతిపక్షమైన. సో వాళ్ళ వెనుక కూడా ప్రజలు ఉన్నారు. వాళ్ళు మొత్తానికి ఏం లేరు, 0 అని చెప్పడానికి లేదు అక్కడ. నేను చెప్పడం లేదు. ప్రశ్న నాకు లింగం యాదవ్ గారు ప్రశ్న నాకు బీజేపీ లింగం యాదవ్ గారికి క్వశ్చన్ అండి. మీరు వినండి, ఎందుకక్క ఆవేశం ఎందుకు? మీరు మాట్లాడింది కదా. మీరు ఆవేశపడేది మీరు లింగం యాదవ్ గారు చదివేది మీరు ఎక్కడికి పోని అవే వేసారు. మీరు వినండి ఇక మీరు ఎవరు ఏం చేసిరు అనేది 10 ఏళ్ల అధికారంలో ఉండరు కదా. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు ఏదో కేసు గురించి. మరి 10 ఏళ్లలో ఎవరు ఏం చేద్దన్నారా? జోష్నా గారు ఒకసారి మీ సమాధానం బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఉందా? 10 ఏళ్ల అధికారంలో మీదే ఉండరు కదా. మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు మీరు ఏం చేయలేదు? తప్పు చేస్తే అంటే మీ దగ్గర ఇది ఎంత దుర్మార్గంగా వేగ్గా బట్టగాల్చి మీదేస్తారా అండి? మరి 10 ఏళ్ల ఆ రాజు మీరు ఏం చేసిరు? ఏం మాట్లాడతారు? మరి నేనేమంటున్నా జోష్నా గారు, ఇవాళ తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మీ బీఆర్ఎస్ నమ్మట్లేదు. వాళ్ళ దుర్మార్గాలు ఇంకా కూడా కండ్ల ముందు కనబడుతున్నాయి. ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు. 80% డిస్టింక్షన్ లో పాస్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజలు ఏ ఎలక్షన్ కాదండి, మార్క్ మై వాడు, రేపు జిఎస్ఎంసీ ఎలక్షన్ లో గానీ ఎంపీడీ జెడ్పీడీ ఎలక్షన్ లో గానీ ఏ ఎలక్షన్ అయినా గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రజలు నమ్మట్లేదు. అమర్నాథ్ గారు బీఆర్ఎస్ ఢీ కొట్టే సిచ్యువేషన్ లో ఇప్పుడు లేదని అంటున్నారు.
కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. ఈ స్పేస్ ను బీజేపీ యూజ్ చేసుకుంటలేదా? అధికార పార్టీని విమర్శించొచ్చా, అట్లా లిమిటేషన్స్ ఉన్నాయా మేడం? ఇదే అండి మరి మీరు మాట్లాడేదంతా మాట్లాడతారు. అట్లాగా జ్యోత్స్న గారు అట్లేం లేదు, అధికార మీరు పార్టీ మాట్లాడే అనేటివన్నీ అన్నారు. అధికారంలో ఉన్న తెలంగాణలో సో ఎవరు అభివృద్ధి చేయాలి? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలి. పట్టణాభివృద్ధి నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. అనేక సందర్భాలలో వారే ఏం చెప్పారు, మేము ఈ విధమైన డెవలప్మెంట్ చేస్తాము అని ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు 2023 ఎన్నికలప్పుడు. సో దాన్ని ప్రశ్నించాల్సిన బేసిక్ అండ్ కనీస బాధ్యత ప్రతిపక్షంగా పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తులుగా మాకు ఉందా లేదా? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు చివరి 1 మినిట్ మీకు ఇస్తాను, దయచేసి. ఇది లింగం యాదవ్ గారు ఇప్పుడు అమర్నాథ్ గారు ప్రతిపక్షాలు ఎప్పుడు అభివృద్ధికి సంబంధించి క్వశ్చన్ చేయొద్దు అని అడగము. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ప్లీజ్ దయచేసి. అది మీకు తెలియకుంటే నేనేం చేయలేను, కంటిన్యూ మీకు తెలియకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు అమర్నాథ్ గారు అభివృద్ధి గురించి డెఫినెట్ గా ప్రతిపక్షాలు క్వశ్చన్ చెయ్యాలి. ఈ డిస్కషన్ కు ఒక పెద్ద దండం మేడం. మీరు ఏదైనా వేరే ఉంటే అడగండి, ఎందుకంటే నేను అధికార పార్టీని ఒక మాట కూడా అననివ్వద్దని డిసైడ్ అయినప్పుడు ఎవరు వేరే ఏదైనా టాపిక్ ఎవరండి? ఇది ఇట్లా కాదు అమర్నాథ్ గారు, మీరు అభివృద్ధి గురించి డెఫినెట్ గా మాట్లాడాలి, క్వశ్చన్ చెయ్యాలి. సెంటెన్స్ కూడా కంప్లీట్ కానివ్వకుండా కంటిన్యూస్ గా ఇంటరప్ట్ చేస్తే వాట్ ఈస్ దిస్? నాకు నిజంగానే అర్థం. లింగం యాదవ్ గారు ప్లీజ్ దయచేసి మీరు నోట్ చేసుకోమని చెప్పిన లాస్ట్ 1 మినిట్ ఇస్తాము. ఇప్పుడు అమర్నాథ్ గారు డెఫినెట్ గా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయాలి అభివృద్ధికి సంబంధించి, అది డౌటే లేదు. ఇంతకుముందు అప్పుడు ఇంటరప్ట్ ఎందుకు జరిగింది? క్వశ్చన్ కు దానికి సూటి సమాధానం చెప్పకుండా అభివృద్ధి గురించి మీరు క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు కదా. ఇప్పుడు దీని గురించి అడిగినప్పుడు దీని మీద అడగమనే కదా. నేను ఏదైనా చేయొచ్చు కదా మేడం. నేనే అబద్ధాలు మాట్లాడకుండా, ఎవరిని తిట్టకుండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా నా ఆర్గ్యుమెంట్ నేను పెట్టేటప్పుడు అప్పుడు ఎవరి ప్రసంగం వాళ్ళకి ఇచ్చుకుంటారు, క్వశ్చన్ తో సంబంధమే లేదు. ఎవరి ప్రసంగం వాళ్ళు ఇచ్చుకుంటారు, క్వశ్చన్ తో సంబంధం లేదు. దయచేసి ప్రజలకు మీరు రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వకండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, క్వశ్చన్ చేయాల్సింది మేము, ఆన్సర్ ఇవ్వాల్సింది వారు ఇస్తారా ఇవ్వరా వాళ్ళ ఇష్టం, కానీ ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు, అధికారంలో ఉన్నది వాళ్ళు. మేము ఇక్కడ అధికారంలో లేము, మేము తెలంగాణలో ఏ రోజు కూడా అధికారంలో లేము. జ్యోత్స్న గారు మమ్మల్ని ప్రశ్నించడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కాదండి, కొన్ని మీరు క్వశ్చన్స్ రేస్ చేస్తారు, కొన్ని అధికార పక్షానికి వస్తాయి, లేదంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తాయి. అమర్నాథ్ గారు నాతో కాదు కదా మీ డిబేట్, ఇక్కడ డిబేట్ కొనసాగే విధానం పైన కాదు కదా మీ క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారు కాదు కదా, రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయొద్దా? ఇది అసలు నాకు అర్థం అవ్వట్లేదు అమర్నాథ్ గారు, మీరు తీసుకున్న యాంగిల్ నాకు అర్థం అవుతలేదు, డెఫినెట్ గా అర్థం అవుతలేదు, ఖచ్చితంగా నాకు అర్థం అవుతలేదు. అడగండి దయచేసి. అడగడం కాదు, మీరే చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ బీజేపీకి సంబంధించి అడగొద్దు, బీఆర్ఎస్ వాళ్ళని అడగొద్దు. ఎందుకంటే ప్రతిపక్షాలే క్వశ్చన్ చేస్తాయి, సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం. ఒకవేళ మీరు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఇది ఎందుకు అని ఇలా అడిగితే అది క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు.